హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. నేడు భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య టీ20 WC ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. బ్రిడ్జి టౌన్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ ఫార్మాట్లో 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించి రెండోసారి ట్రోఫీ సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. సౌత్ ఆఫ్రికాపై గెలిచి విశ్వవిజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఇప్పటివరకు ఐసీసీ ట్రోఫీ నెగ్గని సౌత్ ఆఫ్రికా కూడా టైటిల్ గెలవాలని చూస్తోంది. దీంతో ఇరు జట్ల మధ్య ఫైనల్ ఫైట్ హోరాహోరీగా సాగనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ పీసీసీ చీఫ్ డిఎస్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీతక్క, గుత్తా సుఖేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు ఆయన చేసిన సేవలు మరవలేనివన్నారు. కాంగ్రెస్ లో డిఎస్ ప్రత్యేక ముద్ర వేశారన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డిఎస్ మరణంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం పార్టీలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాజకీయ దిగ్గజం కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ గుండెపోటుతో హైదరాబాద్ లో మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగానే డిఎస్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా తండ్రి డిఎస్ మృతి పట్ల కొడుకు ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. నా తండ్రి గురువు అన్నీ మా నాన్నే, ఎదురొడ్డు పోరాడు భయపడకు అని నేర్పింది మా నాన్నే, ప్రజలను ప్రేమించు ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే, నాన్న నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, ఎప్పటికీ నాలోనే ఉంటావు అని బరువెక్కిన గుండెతో రాసుకొచ్చారు. ఈ పోస్టుకు తండ్రి డిఎస్ తో ఉన్న తన ఫోటోను ఎంపీ అరవింద్ షేర్ చేశారు. సీనియర్ రాజకీయ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్, ఎంపీ డీకే అరుణ సంతాపం తెలియజేశారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారన్నారు. 2004-2009లో అసెంబ్లీలో వారు అందించిన ప్రోత్సాహం మరవలేనిదని గుర్తు చేసుకున్నారు. మంత్రిగా, పీసీసీ చీఫ్ గా, ఎంపీగా డిఎస్ చేసిన సేవలు మరవలేనివని పేర్కొన్నారు. డిఎస్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ఆకర్షిస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాగా రేపు నిజామాబాద్ లో డి శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. డిఎస్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేసి కాంగ్రెస్ కు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు తొలగుతున్నాయి. ఒకేసారి ఉత్తర దక్షిణ భాగాల పనులు చేపట్టడమే ఉత్తమమన్న కేంద్ర మంత్రి గడ్కరీ సూచనకు సీఎం రేవంత్ అంగీకరించారు. దీంతో భూసేకరణ ప్రక్రియ ఊపందుకుంది. నిర్మాణంలో భాగంగా తీగలు, స్తంభాలు, పైప్లైన్ల తరలింపు కోసం కేంద్రమే 300 కోట్లు ఇస్తుందని కేంద్ర మంత్రి చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. గతంలో ఇదే విషయమై సందిగ్ధత నెలకొంది. నిరుద్యోగుల డిమాండ్ల సాధనకు 5 రోజులుగా గాంధీ ఆసుపత్రిలో ఆమర నిరాహార దీక్ష చేస్తున్న ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ ను బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించి మద్దతు తెలిపారు. మోతీలాల్ నాయక్ ఆమరణ దీక్షపై ప్రభుత్వం స్పందించి నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ నేత దాసరి ఉషా, సేవాలాల్ జాతీయ అధ్యక్షుడు బూక్యా సంజీవ్ కుమార్, జనసేన గిరిజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ ఉన్నారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు సీఎస్ నీరబ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జూలై 1న ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలన్నారు. అవసరమైతే 2వ రోజు కొనసాగించాలని చెప్పారు. ఆధార్, బయోమెట్రిక్, ఫేషియల్, ఐరిస్, ఆర్బీఎస్ అథెంటికేషన్ ఆధారంగానే నగదు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం లబ్ధిదారుడి సంతకం లేదా వేలిముద్ర తీసుకుని పింఛన్ అందించినట్టు రసీదు ఇవ్వాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ప్రతిష్టాత్మక ఎయిమ్స్ కు నీటి సమస్య తీర్చకపోవడంపై సీఎం చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. సాంకేతిక, ఆర్థిక సమస్యలతో ఎయిమ్స్ కు తాగునీటి సరఫరా పనులు నిలిచిపోవడం సరికాదని, సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సచివాలయంలో సీఎం చంద్రబాబును మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ మాధవానంద కార్ కలిశారు. నీటి కొరతతో సేవలను విస్తరించలేకపోతున్నామని, పైప్ లైన్ పనులు నిలిచిపోయాలని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఎయిమ్స్ ను దేశంలోనే టాప్ 3లో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డా నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిఆర్పీఎఫ్ లో ఐజీగా కొనసాగుతున్న ఆయన కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్ ముగించుకొని 2 రోజుల్లో ఏపీకి రానున్నారు. గతంలో గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ గా, చింతపల్లి ఏఎస్పీగా, ప్రకాశం, నిజామాబాద్, గుంటూరు జిల్లాల ఎస్పీగా, విశాఖ సిపిగా పనిచేశారు. ఎన్ఐఏలోనూ ఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు మహేష్ చంద్ర. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న చివరి 20వ గేటు తొలగింపు పూర్తయింది. గత అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న కుంగిన నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ మేరకు బ్యారేజీలో తాత్కాలిక మరమ్మతులను చేపట్టారు. ఇందులో భాగంగానే 7 బ్లాకులు 8 గేట్లను ఎత్తాలని, వీలుకాని పరిస్థితుల్లో తొలగించాలని సూచించింది. ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు గేట్లను పైకెత్తారు. పలు గేట్లు ఎత్తే క్రమంలో సమస్యలు ఏర్పడగా ఎత్తడానికి వీల్లేని పరిస్థితుల్లో కటింగ్ చేసి తొలగించారు. అదే విధానంతో దెబ్బతిన్న గేట్లలో 20వ గేటు విభాగాలను పూర్తిగా తొలగించారు. తెలంగాణలోని భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, వనపర్తి, కామారెడ్డి, సంగారెడ్డి, గద్వాల, మెదక్ తదితర జిల్లాల్లో ఇవాళ రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఏపీలోని పలు ప్రాంతాల్లో 3 రోజులు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నీట్ పేపర్ లీక్ కేసులో రాజస్థాన్ కు చెందిన 10 మంది విద్యార్థులను సీబీఐ అరెస్టు చేసింది. ఈ విద్యార్థులు వారికి బదులు డమ్మీ అభ్యర్థులతో పరీక్షలు రాయించారన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో దేశవ్యాప్తంగా పలువురు అరెస్ట్ అయిన సంగతి తెలిసింది. ఇదే కేసులో తాజాగా జార్ఖండ్లోని హజారీబాగ్ లో ఓ స్కూల్ ప్రిన్సిపల్, సెంటర్ సూపరింటెండెంట్ ను సీబీఐ అదుపులోకి తీసుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అర్ధరాత్రి వరకు 66,256 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,087 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో 3.54 కోట్లు సమర్పించారు. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో స్వామివారి దర్శనం లభిస్తుంది. సీఎం చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కృష్ణా జిల్లా చెల్లపల్లి మండలం పాగోల్లో పర్యటించారు. ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏపీ క్యాంపస్ ను పరిశీలించారు. విద్యార్థులు సిబ్బందిని ఆప్యాయంగా పలకరించారు. ఆత్మీయంగా మాట్లాడి ఫోటోలు దిగారు. విద్యార్థులకు భువనేశ్వరి స్ఫూర్తిదాయకమైన విషయాలను బోధించారు. తర్వాత వారితో కలిసి భోజనం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు భువనేశ్వరి. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్గా ఆచార్య కిషోర్ బాబు బాధ్యతలు చేపట్టారు. 1984లో ఏయూలో పీజీ విద్యార్థిగా చేరిన కిషోర్ బాబు 10 ఏళ్లకు అక్కడే అధ్యాపకులుగా ఉద్యోగం జీవితం ప్రారంభించారు. ఇప్పటి వరకు అకాడమిక్ అఫైర్స్ డీన్గా పనిచేయడంతో పాటు ఏయూ పరిపాలన విభాగంలో అనేక హోదాల్లో ఆయన సేవలందించారు. యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తారని ఆచార్య కిషోర్ తెలిపారు. ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సామూహిక వివాహాలు జరిపించాలని అంబానీ ఫ్యామిలీ నిర్ణయించిందని తెలిసింది. జూలై 2న మహారాష్ట్ర పాల్ఘర్లోని స్వామి వివేకానంద విద్యా మందిర్లో పేద కుటుంబాలకు చెందిన జంటలకు వివాహం జరిపించనున్నారు. మొత్తం ఖర్చును ముఖేష్ నీతా అంబానీ భరించనున్నారు. కాగా జూలై 12న అనంత్ రాధికా పెళ్లి జరగనుంది. టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఇవాళ జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చివరి మ్యాచ్ అని తెలుస్తోంది. గెలిచినా ఓడినా వీరిద్దరికీ ఇదే ఆఖరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. కుర్రాళ్లకు అవకాశం ఇచ్చేందుకు వీరిద్దరూ పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. వన్డే టెస్టుల్లో ఇంకెన్నాళ్ళు కొనసాగుతారో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. ఇంజనీరింగ్ విభాగంలో చేపట్టిన నిర్మాణాలు, శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగం, వీఐపీ టికెట్ల కేటాయింపుల అవకతవకలపై విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. టీటీడీని ప్రక్షాళన చేస్తామన్న సీఎం చంద్రబాబు ప్రకటనలకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు. ప్రతి ఊరిలో మీ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. స్వయం సహాయక సంఘాల మహిళలకు వీటిని కేటాయించనుంది. ఇందుకోసం 2.50 లక్షల రుణాన్ని వారికి అందజేయనుంది. ఇంటర్ పాస్ అయిన మహిళలను మీ సేవా ఆపరేటర్లుగా ఎంపిక చేయనుంది. వారికి నెలపాటు శిక్షణ ఇచ్చి ఆగస్టు 15లోగా ప్రారంభించనుంది. గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాల, ఇతర భవనాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.